హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రామ్ రామ్. ఇక చేనులకైతే వచ్చిన ప్రొద్దున ఇంకా సోమవారం నుంచి ఏం లేదు, నీళ్ళు పెట్టుకుంటాం, మందు చల్లేయాల. సంచులు అయితే దొరుకులేవు, షాపులలో దొరుకులేవు, ఇటు యాప్లో దొరుకులేవు. యూరియానైతే ఆదిలాబాద్ డిస్టిక్లో ఒక షాప్లో కూడా చూపెట్టలేదు. అదేదో మన బేలా లేకుంటే ఇంద్రవెల్లి, ఊట్నూరు అట్లా వేరే వేరే మండలాల్లో చూపుతున్నాయి. అక్కడ కూడా స్టాక్ వచ్చేసి 300, 200, 70-80 సంచులు చూపుతున్నది. మనం మీడికెళ్ళి బండి తీసుకొని పోవాలంటే ఒక్కొక్క సంచి మనకు దగ్గర 400-500 పడుతుంది. అంత కాస్ట్ పడుతున్న సంచి. ఎందుకంటే 1-2 సంచుల కోసం ఆడు ఇచ్చేదే 1-2 సంచులు. ఆ 2-3 సంచుల కోసం ఒక వెహికల్ మనం కిరాయి తీసుకొని పోవాలంటే పడతలేదు. సంచులు అయితే యూరియాలు దొరుకులేవు, మరి డిఏపీలు దొరుకులేవు, షాపులలో పొటాస్ బ్యాగులు దొరుకులేవు. మొత్తం దరిద్రం. ఒక బీస్ బ్యాగ్ మాత్రమే దొరుకుతుంది. ఆ బీస్ బ్యాగ్ వచ్చేసి 1400. అది కరెక్ట్. అసలు మన పంట మీద అది వేసిన ఆ బీస్ అయితే రిజల్ట్ లేదు అస్సలే. నేను పోయినసారి వర్షాకాలం కూడా మక్కకు వాడిన, సూపర్ వర్షం పడంగా చల్లేసిన, లైట్గా వర్షం పడ్డది, అస్సలు పని చేయలే. ఏ మాత్రం కూడా మక్కల అసలు చేంజ్ రాలే, అంత వేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ సంచులు అయితే బొచ్చడు దొరుకుతున్నాయి. మనకు కావాల్సింది డిఏపి అన్న దొరకలేదు, పొటాస్ బ్యాగ్ దొరకలేదు, యూరియా దొరకలేదు. ఈ 3 బస్తాలు దొరకకుంటే రైతు పంట వండియాడు. ఇక లాస్ట్ స్టేజ్ ఇప్పుడు మంది వేయాలా. ఇప్పుడు ఒక వారం రోజులు ఆ సంచులు అయితే లెంకుతున్నాయి యాప్లో. ఒక్క షాప్లో ఆదిలాబాద్లో ఏ షాప్లో చూసినా నో స్టాకే, మొత్తం జీరో ఉన్నది. ఎట్లా చేసుడు అనేది తెలుసులేదు. ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ యాప్ పెట్టిందా ఏంది అది తెలియదు. యూరియా వాడాలా, తక్కువ యూజ్ చేయాలన్న దాని గురించి పెట్టింది, కానీ దానికి సరిపడా సంచులు అయితే ఉంచులేదు. ఇక రైతుల్ని మాత్రం అన్ని తీవ్రాయిలు ఎట్లా దొక్కాలనో అట్లా దొక్కేస్తుండ్రు. దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఒకటి మొన్నదానిక కందిపప్పు వచ్చేసి 140-150 రూపాయలు కేజీ ఉండి, ఇప్పుడు కందులు వెళ్తున్నాయి. కందిపప్పు వచ్చేసి 190 రూపాయల కేజీ వచ్చేసింది. మనం పంట వెళ్ళేటప్పుడు రేటు దించుతుండ్రు, మన పంట అమ్ముడు పోయిందంటే రేటు పెంచుతుండ్రు. ఇది పరిస్థితి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కామెంట్ ఏవైతే పెట్టు నేను మాట్లాడిన దాని మీద రెస్పాన్స్ ఏందో చెప్పండి. థ్యాంక్ యూ.